లింగపాలెం మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు అన్నపునేని శాంతిరావు ఆధ్వర్యంలో లింగపాలెం గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కంభం విజయరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంభం విజయరాజు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని కొనియాడారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధుల వంటి ప్రతి వర్గం సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో ప్రజాహిత పథకాలను అమలు చేసి ప్రజల జీవితాన్ని వెలుగులు నింపారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ప్రతి కార్యకర్త ముందుకు తీసుకువెళ్లాలని, ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ ఆయన చూపిన మార్గంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లింగంపాలెం మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలియపరిచారు. రాసు గారు మా అన్న మా బాబాయ్ పైకి రావాలి. బాబ్జీ గారు, బాబ్జీ గారు సన్ తమ్ముడు అన్న మా యూత్ నాయకుడు వాసురెడ్డి గారు అన్న రెండు మన దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అపర భగీరథుడు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతన్నల్ని ఆదుకోవాలని తన తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టి రైతుని ఆదుకున్న అపర భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు శాంతారాం గారు, ముఖ్య నాయకులు ఎంపీ గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, ఇక్కడికి ఇచ్చేసిన నాయకులందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయనకి వినమ్రంగా నమస్కారాలు పెడతారు. ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లోనూ గుడి కట్టుకున్న దేవుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఎంతోమందికి ఆరోగ్యశ్రీ ప్రదాత, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి పేద కుటుంబాల్లో పేద విద్యార్థులు కొన్ని లక్షల మంది ఈరోజు ప్రపంచం నలుమూలల డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకుంటున్న కొన్ని లక్షల మంది ఉద్యోగులకు ఆయన ఆరాధ్య దైవం. అంతేకాదు ఈ పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఈ మెట్ట ప్రాంతం వారికి కానీ ఎక్కడో పోలవరం నుంచి విజయవాడ దాకా తీసుకెళ్ళి కృష్ణానదిలో మెట్టు చేయడం అంటే కొన్ని వేల లక్షల కుటుంబాలకి మేలు చేయటం. అంత గొప్ప మహానాయకుడు. ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన చనిపోయి చాలా కాలం సరే ఇప్పటికీ ఆయన పేరు చెప్తే ప్రతి ఒక్క గుండె కూడా కదిలిపోతుంది. ఎందుకంటే ఆయన మేలు పొందని ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ ఆయన మేలు పొందిన వాళ్ళు. ఈరోజు ఆ మహానుభావుడు జయంతి సందర్భంగా మరొకసారి మీ అందరికీ ఆ మహానుభావుని పూజించుకుని ఘనమైన నివాళులు అర్పించుకునే అవకాశం మీరు అందరికీ మనందరికీ ఈ రకంగా కలగటం మా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే వైఎస్ఆర్, బర్త్డే టు యూ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి గారు
వదిలేదు